ఆలు సమోసా కోసం ముందుగా మైదా పిండిని జల్లించుకొని అందులోని వాముని రబ్ చేసి వేయాలి ఫ్లేవర్ కోసం. సాల్ట్, బేకింగ్ సోడా, వేడి చేసినటువంటి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మనం చేతిలో పట్టుకుంటే ముద్దలాగా కావాలి. ఆలోపు ఆలుని బాయిల్ చేసుకొని ఫ్యాన్ కింద గాలికి ఆరనివ్వాలి. ఇలా వచ్చిన ఈ పిండిలో వాటర్ పోసుకుంటా మనము పూరి పిండి ఎలా చేసుకుంటామో అలా తడిపి ముద్ద పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి, పిండి నానాలి కాబట్టి. ఆలోపు ఈ ఉడకబెట్టినటువంటి ఆలుని పొట్టు తీసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై కాగానే ఆనియన్స్ వేసి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే తగినంత అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, మసాలా అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆలుని మంచిగా స్మాష్ చేసుకొని ఈ ఫ్రై అయిన దాంట్లో ఆలుని వేసుకొని ఈ ఉప్పు, కారం, మసాలాని ఆలుకు తగినట్టు కలపాలి. అంతలో మనము ఈ నానినటువంటి పిండిని ఉండలుగా చుట్టి పెట్టుకొని చపాతీ మోడల్లా చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి నైఫ్తో. దీనికే చుట్టుపక్కల వాటర్తోని ఇప్పుడు ప్యాకెట్ లాగా చేసుకొని దాంట్లో మనం ఈ చేసుకున్నటువంటి ఆలు మిశ్రమాన్ని పెట్టుకొని పైన వాటర్తో ప్యాక్ చేసేసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు సేమ్ హోటల్లో వచ్చినట్టు ఆలు సమోసా ఎలా అయితే బయట బస్ స్టాప్లో అక్కడిక్కడ అమ్ముతారో సేమ్ అలాగే వస్తుంది. అది నీట్గా చేసేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని ఒక 10 to 15 minutes ఆరనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యగానే ఈ సమోసాలు అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే పక్కకు పెట్టేసుకోవాలి. ఆలోపు కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన